సూపరింటెండెంట్తో మాట్లాడేసే వస్తున్నా. ఎందుకు చెప్పండి చెప్పండి. ఓకే ఉన్నారు, కరెంట్ బిల్ ఏదో ప్రాబ్లం వచ్చిందని మాకు కంప్లైంట్ వచ్చింది. నేను రిపోర్టర్ అబ్బా. అవును, కరెంట్ కనెక్షన్ ఎన్ని నుంచి తీసుకుంటాము. ఏది ఐడి కార్డు లేదు. ఓకే ఓకే, ఒక పని చేయి, కంప్లైంట్ సూపరింటెండెంట్ గారితో మాట్లాడేసి వచ్చాను ఆల్రెడీ. అవును, కరెంట్ కనెక్షన్ ఎన్ని నుంచి తీసుకుంటారు సార్. సార్ ఏంటి ఎవరికి? నేనే ఎడిటర్, నేనే సీఈఓ. నేనే సీఈఓ లోకల్ ఛానల్, నేనే సీఈఓ లోకల్ ఛానల్కు నేనే సీఈఓ. ఏం లేదు సార్, నేను రిపోర్టర్ కూడా కాదు, నేను ఒక ట్యాక్స్ పేయర్ని. నేను జిఎస్టీ కడతా, టీడీఎస్ కడతా. మీరు కడతారు. అవును సార్, మీరు గవర్నమెంట్ కరెంట్ ఎట్లా వాడతారు? అది కాదు, గవర్నమెంట్ కరెంట్ ఎట్లా సార్? నేను పైకి వెళ్ళాను, గవర్నమెంట్ కరెంట్ ఎట్లా వాడతారు సార్ ఫ్రీగా? అది కాదు సార్, గవర్నమెంట్ కరెంట్ ఎట్లా వాడతారు సార్ ఫ్రీగా? మీరు సపరేట్ మీటర్ పెట్టుకొని వాడాలి కదా. వాడంది మళ్ళీ బిల్ ఎట్లా ఎక్కువ వచ్చింది సార్? అట్లాని కాదు, వాడంది బిల్ ఎట్లా ఎక్కువ వచ్చింది సార్? పైన మీరు ఏ మీటర్ల కనెక్షన్ ఇచ్చినా తీసుకుంటే ఇబ్బంది ఏముంది? లేదు కదా. చెప్పండి సార్, కాంట్రాక్టర్ సార్. నేను ఐడి నా ఐడి ఏ ఐడి తీసుకురావాలి? నాకు ఐడికి ఇట్లా ఏం లేదు సార్. దేనికి పర్మిషన్? నేను కామన్ మ్యాన్గా మాట్లాడుతున్నా. నేను కామన్ మ్యాన్గా మాట్లాడుతున్నా సార్. మీరు ప్రభుత్వ కరెంటుని అనవసరంగా మీ పర్సనల్కి వాడుకుంటూ ఇప్పుడు నన్ను ఐడి కార్డు ఎందుకు అడుగుతారు సార్? ఇప్పుడు ఏమంటారా, ప్రభుత్వ కరెంటుని వాడుతున్నారు మీరు. మరి ఎవరు వాడతారు? ఎట్లా వచ్చింది సార్? సార్ మీ మీటర్ ఏడిందో చెప్పండి సార్. మీ మీటర్ ఏడిందో చెప్పండి సార్. నా లోకలే జేసీఎల్ ఇన్స్టిట్యూట్ జైపాల్ ఎవరైనా గుర్తుపడతారు. పబ్లిక్ ఇష్యూ పైన, పబ్లిక్ సమస్యల పైన క్లారిటీ ఉంటుంది. మేము కనుకోవచ్చు, మీరు ఎవరైనా కనుకోవచ్చు. జైపాల్ దొంగ మంచిగా క్లారిటీ కనుకోవచ్చు. రికార్డ్ చేస్తున్నాను కంటిన్యూగా. మీ మీటర్ చూపించండి సార్. సార్ మీ మీటర్ చూపించండి సార్. ఓకే, మీ మీటర్ చూపించండి. నేను తప్పుగా మాట్లాడతాను. ఎవరితో? ఎవరు సార్? మీరెవరు సార్? మరి నాలాగా కామన్ మ్యామ్, కాంట్రాక్టర్ కాదు మీరు సార్. సార్ నా పేరు జైపాల్, కావాల్సిన కంప్లైంట్ ఇచ్చుకోవచ్చు పోలీస్ స్టేషన్లో. రికార్డ్ అవుతుంది ఇదంతా. యాడ్స్గా యూట్యూబ్లో ఎక్కిస్తా సార్. ఇది యాడ్స్గా యూట్యూబ్లో ఎక్కిస్తా సార్. ప్రభుత్వ ప్రజల ఖజానా గండి కొట్టద్దు. నమస్తే, నేను మీ పాలమూరు పౌరుడు జేసీఎల్ న్యూస్ టీవీ జైపాల్. జడ్చర్లలోని 100 పడకల ఆసుపత్రి దగ్గర ఉన్నాము. క్రిటికల్ కేర్ యూనిట్ భవనం కడుతుర్రు కదా. ఆ భవనం కట్టడం కోసము అయితే కరెంట్ అవసరం ఉంటుంది కదా, డ్రిల్లింగ్ కానీ, పైపులకు కానీ, తర్వాత సీకులు కట్ చేయడానికి కానీ. దానికి సంబంధించిన కరెంట్ ఏం చేయాలంటే కాంట్రాక్టర్ సొంత మీటర్ అన్న పెట్టుకోవాలి, సపరేట్ మీటర్ పెట్టుకోవాలి. కానీ కింద పోయేది ఇంకో నా ఏళ్ళలో చూస్తున్నా కదా, ఇది ఒరిజినల్. దీనికి మీటర్ తిరుగుతుంది. దీనికి బిస్కెట్ అనుకోవాలా, చాక్లెట్ అనుకోవాలా, మీ ఇష్టం. అది ఎలా క్యాలిక్యులేషన్ అవుతుంది, ఏమవుతుంది, ఎక్కడి నుంచి పోతుంది, మీకు వీడియో చూపిస్తూనే మీరు కామెంట్ పెట్టండి. ఎందుకోసం అంటే రాజుల సొమ్ము రాళ్లపాలు, ప్రజల సొమ్ము రాబందుల పాలనకి నిదర్శనము. అయితే ఇంతకుముందు కాంట్రాక్టర్తో మాట్లాడడానికి నేను ప్రయత్నం చేస్తుంటే కాంట్రాక్టర్ నీ ఐడి కార్డు, నీ అక్రిడేషన్ కార్డు, నువ్వెవరు ఏంటంటే నేను కామన్ మ్యాన్ని, యూట్యూబర్ని, రిపోర్టర్ని కాదు. ఇప్పుడు చెప్పు, నేను ట్యాక్స్ కట్టిన పైసలు నువ్వు ఎందుకు దోసుకుంటావని అడిగిన. ఆ వీడియో యాజ్టీస్గా మొత్తము ఉంటుంది. ఆయన నువ్వు అది మాట్లాడి ఇది మాట్లాడని నా దగ్గర ఉల్టా చోర్ కథలు, కేసులు షానేసిండు. చూసారు కదా ఈ కరెంటు వైర్లన్నీ, ఫేస్లన్నీ, ఒకటి ఫేస్ ఉల్టా, ఒక ప్లేస్ ఇది. మీకు క్లారిటీగా మళ్ళీ ఒకసారి కూడా చూపిస్తా. ఇది వచ్చేసేసి ఫీజు కిందికి వెళ్ళిపోతుంది, ఇది ఫీజు పైకి వెళ్ళిపోతుంది. ఇన్పుట్లో పోతుందా, అవుట్పుట్లో పోతుందా, లేదంటే విద్యుత్ చౌర్యం అనుకోవాలా, లేదంటే ఏది ఎట్లా పోతుంది? ఇప్పుడు ఒకటే మీటర్కు ఒకటే కథ. క్లారిటీగా హాస్పిటల్కి వెళ్ళి మొత్తం కరెంటుకు మీటర్ కాన్సెప్ట్ ఒకటే ఉంది. మీటర్ అంతే ఉంది. చూడండి, ఇంకా ఇప్పుడు విద్యుత్ అధికారులు ఏం సమాధానం చెప్తారు? లేదంటే సూపరింటెండెంట్ గారు చెప్పారు, ఈ బిల్డింగ్ కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేసినప్పటి నుంచి మాకు దగ్గర నెలకు సుమారు 1,30,00,000-1,40,000 రావాల్సింది 2.5 లక్షల దాకా వస్తుందండి అంటున్నారు. ఇప్పుడు ఈ వైర్లు చూస్తున్నాగా, వైర్లు ఫాలోఅప్ చేసుకుంటే కాంట్రాక్టర్ నా మీద కై ఆర్చి నేను తెచ్చిమించు, ఇంకా నేనేం చెప్పలేను. కానీ ఇంకో ఇది కథ, ఇది ఎక్కడెక్కడ పోతుంది, ఈ వైర్లు ఎక్కడెక్కడ పోతున్నాయి, ఏ ట్రాన్స్ఫార్మర్ నుంచి వచ్చినాయి అనేది, విద్యుత్ చౌర్యం జరిగిందా లేదా అనేది డిసైడ్ చేయాల్సిన బాధ్యత అయితే ఎవరిపైన ఉందయ్యా అంటే విద్యుత్ అధికారుల మీద ఉంది. చూద్దాం, ఈ వార్త టెలికాస్ట్ అయిన తర్వాత విద్యుత్ అధికారులు ఏ విధంగా మనకు సమాధానం చెప్తారనేది చూద్దాం. కాంట్రాక్టర్ నన్ను ఏదైతే మాట్లాడిండో, నా ఐడి కార్డులు, నా కథ కమిషన్ అడిగిండో, అదంతా మీకు ఎక్స్క్లూజివ్గా వితౌట్ కటింగ్, వితౌట్ ఎడిటింగ్. నాది తప్పు ఉంటే మళ్ళీ చెప్తున్నా, నాది తప్పు ఉంటే నేను శిక్షకు రెడీ.